హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఇప్పుడే వచ్చిన ఒక అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే సంపూర్ణ బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే ఈ బంద్ కారణంగా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు, అలాగే మనకు బస్సులు కానివచ్చు, ఇక మనకు ఆఫీసులు కానివచ్చు, ఇవైతే మూసివేయబోతున్నారు. దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా మీకు స్క్రీన్ పైన చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపైతే బంద్ అయితే చెప్పాను కదా. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్లో గురువారం భారత బంద్కు పిలుపునైతే ఇచ్చారు. కార్మికం లోకం, రైతు సంఘాల మద్దతులో పలు కేంద్రాలు, కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకైతే పిలుపునిచ్చాయి. కార్మిక సంఘాలు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో అనేక రంగాలను ప్రభావితం అయితే చేయబోతుంది. అనేక రాష్ట్రాల్లో రోజువారీ జీతాలను ప్రభావితం అయితే చేస్తుంది. ప్రజలు అయితే జాగ్రత్తగా ఉండాలి. గురువారం భారత బంద్ అయితే ప్రకటించారు. ఇక మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలు, అలాగే మనకు ఇతర ఆఫీసులు కానివచ్చు, బస్సులకు కూడా ఆటంకం అయితే ఏర్పడబోతుంది. ఇక మనకు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ బంద్ అనేది చాలా వరకు ఆల్మోస్ట్ అయితే ఇండియా మొత్తంగా ఈ బంద్ అనేది నిరసనకారులతో దాదాపు 30 కోట్లకు పైగా కార్మికులు ఈ బంద్లో పాల్గొనే అవకాశం అయితే ఉంది. దేశవ్యాప్తంగా 10 కేంద్రాల కార్మిక సంఘాలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ బంద్ కారణంగా. ఇక మనకు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసి, హెచ్ఎంఎస్, ఏఐసిసిటియు, ఎల్పిఎఫ్, అలాగే వంటివి అయితే ఉన్నాయి. భారత్ బంద్ నేపథ్యంలో వివిధ రంగాలపై ప్రధాన ప్రభావం అయితే చూపబోతున్నాయి. ముఖ్యంగా మనకు ప్రధాన నగరాల్లో మార్కెట్లు, దుకాణాలు అయితే అంతేకాదు ప్రభుత్వ రంగ బ్యాంకులపై కూడా వీటి ప్రభావం అయితే చూపబోతుంది. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకేంటంటే పాఠశాలలు కూడా ఇచ్చారు. పాఠశాలలు, కళాశాలపై కనిపించబోతుంది. దీంతో రోడ్డు దిగ్బంధనాలు జరిగే అవకాశం అయితే ఉంది. ప్రజా రవాణా వ్యవస్థపై కూడా ప్రభావం అయితే చూపబోతుంది. దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలపై సెలవులు అయితే ప్రకటన అయితే లేదు కాబట్టి స్థానిక సంస్థలు బంద్కు మద్దతుగా ఇస్తే కనుక అంతరాయం కలిగే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, చూసారు మనకు రేపు ఆల్మోస్ట్ స్కూల్స్, కాలేజీలు కూడా అయితే ఉండకపోవచ్చు. సో ఈ విధంగా ఈ బంద్ కారణంగా అయితే మనకు మూసివేసే అవకాశం అయితే ఉంది. సో బస్సులు కూడా అంతరాయం అయితే ఏర్పడబోతుంది. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ పొందాలంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.